మిత్రులారా, మనస్సు అనేది ఒక వింత మృగం. వేమన యోగి దీన్ని ఒక మాయా మృగం అన్నాడు. కనుక ఈ వింత మృగాన్ని, ఈ మాయా మృగాన్ని సంహరింపవలే. కనుక ఎవరైతే ఈ మాయా మృగాన్ని అంటే మనస్సుననే మాయా మృగాన్ని చంపరో వాళ్ళు ఆ మాయామృగం చేత చంపబడతారు. ధ్యానం అంటే ఈ వింత మృగాన్ని, ఈ మాయామృగాన్ని, మనస్సు అనే వింత మృగాన్ని చంపడము. మనసే మాయామృగమౌ మనసేమిటి పైకి మరిపోనీక మనసును మనసున చంపిన మనసంగే ముక్తి 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 విశ్వదాభిరామ వినుర వేమ. మనసే మాయామృగమౌ మనసేమిటి పైకి మరిపోనీక మనసున్న చంపిన మనసందే ముక్తి విశ్వధావిరామ వినురవేమ. ఈ మనసును ఎక్కడో తీసుకెళ్లి చంపుదామని అనుకుంటారు. ఏ రామేశ్వరంకో, కాశీకో పోయి, హిమాలయాలకో పోయి. ఈ మనసులోనే చంపబడుతుంది, కానీ అదొక దేశంలో, ఒక కాలంలో, ఒక పరిస్థితిలో చంపబడదు. సకల దేశ కాల పరిస్థితులకు అతీతమైన మనస్సులోనే చంపబడుతుంది. మనస్సులో చంపిన మనసందే ముక్తి. ఈ మనస్సు పరి విధాల పోతూ ఉంటుంది. ఇది వింత మృగం. ఒక్క క్షణం కూడా ఒక దగ్గర ఉండదు. కనుకే దీన్ని వింత మృగం అన్నారు, మాయా మృగం అన్నారు. ఆ మనసు చేతిలో చచ్చిపోయిన వాడు మరి జీవితంలో అనుక్షణము దుఃఖంలో జీవిస్తున్నాడు. మనసును చంపిన వాడు అనుక్షణము జీవితంలో స్వర్గమును అనుభవిస్తున్నాడు. కనుక ఈ మనస్సు అనే మాయామృగాన్ని చంపడమే, దాని పేరే ధ్యానము. చంపేసిన వాడి పేరు యోగి, చంపుతూ ఉన్నవాడి పేరు ధ్యాని. దాని ఊసే తెలియని వాడు, మనసు ఒక మాయామృగం అనే ఊసు కూడా తెలియని వాడు ఒక మహారోగి, ఒక భవరోగి. కనుక వేమన యోగి ఏం చెప్పాడు? చక్కగా సెలవిచ్చాడు మనకి. ఎంత గొప్ప పద్యమో ఇది. పిరమిడ్ ప్రపంచానికి ఈ పద్యము మూల స్తంభం. మనసే మాయామృగమౌ మనసేమిటి పైకి మరిపోనీక మనసున చంపిన మనసుందే ముక్తి విశ్వదాభిరామ. సీత ఆ మాయామృగం చేతిలో పడి ఎంత శోకాన్ని అనుభవించిందో మనందరికీ తెలుసు కదా. చెప్పాడు శ్రీరాముడు, అది మాయామృగం అంటే వినవల్లే, వినిపించుకోలే. మొగుడు చెప్పినా వినదు కదా సీత. నమ్మకం లేదుగా మొగుడి మీద. కనుక సీత దుఃఖాన్ని అనుభవించింది. మాయామృగం బారిలో పడింది. రావణుడు అంటే పరిపర విధాల పోయే మనస్సు, దశ విధాల పోయే మనస్సు, దశలా పోయే మనస్సు ఆ దశకంఠుడి చేతుల్లో శోకమును అనుభవించింది. హాయిగా ఉండే ప్రాణము ఊరికే శోకంలో పడిపోయింది. మాయామృగం బారిపడి హాయిగా కూర్చున్నాము. మనమందరము ధ్యానంలో కూర్చున్న వారము. మన మాయామృగాన్ని, మన మనస్సుని మనము చంపవలే. ధ్యాన విధానము పలు దేశాల్లో, పలు సమాజాల్లో పలు విధాలుగా లేదు. ధ్యాన శాస్త్రం ఇది. ధ్యాన శాస్త్రం ఏం చెప్తుందంటే, హాయిగా కూర్చుని చేతుల్లో చేతులు పెట్టుకుని, వేళ్లలో వేళ్లు పెట్టుకుని, కళ్ళు రెండో మూసుకుని, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ససేమిరా కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, బీ విత్ యువర్ బ్రెత్. శ్వాస ఎలా ఉండాలి? సహజంగా, సరళంగా, స్వాభావికంగా ఉన్న శ్వాసధార మీదే మన ధ్యాసధార. ఏ మంత్రము కూడదు, ఏ తంత్రము లేదు, నోటి మాటలతో కూడుకున్న మంత్రము లేదు, తనువు యొక్క చేష్టలతో కూడిన తంత్రము లేదు, ఏ యంత్రము లేదు. ఉన్నదల్లా మన శ్వాస మీద మన ధ్యాస ఉంచవలే. మనసు అనే మాయామృగాన్ని మనం సంహరించవలే.
దాని పేరే ధ్యానము. ధ్యానం నిర్విషయం మనః. హాయిగా కూర్చున్నాం, ఎవరము కళ్ళు తెరవరాదు. చిన్నప్పంచే ధ్యానము మొదలుపెట్టవలే ముసిలి వయసులో కాటికి కాలు చాపుకొని కూర్చున్న వేళ మనసు కురుటపడుతుందా? ఏ విద్య అయినా ఏ కళ అయినా చిన్నప్పుడే కదా మనం నేర్చుకునేది. ఎవరూ కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చున్నాం, చేతుల్లో చేతులు పెట్టుకుని వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని కళ్ళు రెండూ మూసుకుని శ్వాసానుసంధానం. మనసును శూన్యము పరిశూన్యము మహాపరిశూన్యము చేసుకున్న వలే మనస్సును చంపవలే. మళ్లీ 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 మనం గుర్తుంచుకోవాలి, మనసే మాయామృగమవు, మనసేమిటిపైకి మరిపోనీక. మనసును చంపిన మనసందే ముక్తి, విశ్వధా విరామ వినురవేమ. ధ్యాని కాని వాడు ధ్యాని కావలే, ధ్యాని అయిన వాడు యోగి అయి తీరుతాడు, యోగి అయిన వాడు ఋషి అవుతాడు, చక్కటి దివ్య చక్షును సంపాదించుకుంటాడు. ఋషి అయిన వాడు మహారుషి అవుతాడు, తన జన్మలన్నీ చూసుకుంటాడు. మహారుషి అయిన వాడు అచిర కాలంలో బ్రహ్మర్షి అవుతాడు, తానే సర్వము సర్వము తానే అని తెలుసుకుంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చుని ధ్యానం చేద్దాము. థ్యాంక్ యూ.